అన్ని రకాల అంటే సమతుల్యమైనటువంటి ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ కాగలుగుతుందో అప్పుడు ఇది చాలా ఫాస్ట్గా దావానలంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో దీన్ని పసిగట్టాలి. దీన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీన్ని ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలని మనం ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తాం. అందులో భాగంగానే అని మీరు భావిస్తున్నారా? ఇవాళ స్టేట్లో కులగణన చేయాలన్న ఆలోచన వచ్చి చేసినా సెంట్రల్ గవర్నమెంట్ కులగణన ప్రతిపాదన అంటే క్యాబినెట్లో ఆమోదించినా కూడా ఈ వేవ్ ఉన్నది, బలమైన వాదన బలంగా ఉన్నదన్న కోణంలోనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. నేను నిక్కచ్చిగా దీన్ని దానికోసం అని చెప్తా. ఓకే. ఎందుకంటే ఎక్కడో దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ ఓబీసీల మెదడులో మెదులుతున్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఓబీసీలకు సంబంధించిన సంస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కూడా నాకు అనిపిస్తే ఖచ్చితంగా వీళ్ళు తెలుసుకుంటున్నారు. అందుకే ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అండ్ దీన్ని స్వాగతిస్తా, నేను ఖచ్చితంగా స్వాగతిస్తాను. ఎందుకంటే నేనేమంటున్నాను, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే సమస్యలు వస్తాయి. తీసుకొని దానికి అనుగుణంగా మనం సమాధానాలు మనం వెతికి మనము రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు మన భారతదేశం 5000 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. దానికి మన పూర్వీకులు కొన్ని స్ట్రక్చర్స్ తయారు చేసినారు. ఆ స్ట్రక్చర్స్లో మొట్టమొదటిగా దాన్ని తయారు చేసింది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ తయారు చేసినప్పుడు వర్ణ వ్యవస్థలో ఎవరు ఏ పని చేస్తే వారికి అలాంటి సమాజంలో హోదా కలుగుతుందని ఒక వర్ణ వ్యవస్థ తయారు చేస్తారు. కానీ అది కాలాంతరంలో అది వేరే ఒక వ్యవస్థ, కుల వ్యవస్థ లాగా అది తయారైపోయింది. కానీ సమాజాన్ని కలిపి సమాజము విచ్ఛిన్నం కాకుండా మన దగ్గర చాలా వ్యవస్థలు తయారు చేయడం జరిగింది. ఆ వ్యవస్థలు తయారు చేయడం వల్ల మనము యూరోపియన్ కంట్రీస్ లేకపోతే మనము వెస్ట్ ఏషియా లేకపోతే ఈస్ట్ ఏషియా చాలా దేశాలలో చూసుకున్నట్టయితే సామాజికంగా ఎన్నో రకాలుగా ఆ దేశాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ లేకపోవడం. మన దగ్గర ఒక స్ట్రక్చర్ ఉండడం వల్ల మనం 5000 సంవత్సరాల నుంచి ఈ సమాజాన్ని మనం నెట్టుకుంటా ముందుకు వస్తున్నాం. ఇంకా నెట్టుకుంటా మనం ముందుకు పోవాలనంటే ఖచ్చితంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమాజం కలిసి ఉండాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, సామాజిక వర్గాలు, వివిధ వర్గాలే కాకుండా అంటే మనకి కాస్ట్లు ఉన్నాయి, క్లాసులు ఉన్నాయి. ఈ కాస్ట్ క్లాసెస్ అంటే ఓబీసీలు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అటు కాస్ట్లు, షెడ్యూల్ కాస్ట్లు, ట్రైబ్స్, వీటన్నిటికీ మనము సమతుల్యమైనటువంటి అవకాశాలు అన్ని రంగాలలో కల్పించకపోతే సమాజము విచ్ఛిన్న దిశగా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నది కులగణన చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. సో ఈ కులగణన తర్వాత అంటే వీళ్ళు చేయడానికి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. హిస్టరీ చూస్తే, చరిత్ర అన్ని పార్టీలది ఆయా సమయాల్లో వాళ్ళంతా మోసం చేసిన వాళ్ళే ఉన్నారు. సరే, మీరు పాలిటిక్స్ మాట్లాడకపోయినా ఉన్న విషయం చెప్పుకోవాలి. కానీ ఆ దిశగా ముందుకెళ్ళాలంటే సమాజం ఎట్లా జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉన్నది. నేను ఇప్పుడు మన తెలంగాణలో జరిగినటువంటి మన కులగణన దాన్ని మనం చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు చాలా అత్యధిక చిత్తశుద్ధి దీంట్లో చూపించాలి. నంబర్ 1 అంటే ఈ ఎన్యూమరేటర్స్ ఎవరినైతే పెట్టుకుంటారో ఆ సర్వే చేసే వాళ్ళకి ఏవైతే ట్రైనింగ్స్ ఇవ్వాలో వారికి నిక్కచ్చిగా చాలా కేర్ఫుల్గా ఎన్యూమరేషన్ చేసేటటువంటి వ్యవస్థని ఫస్ట్ క్రియేట్ చేయాలి. నంబర్ 2, అదేవిధంగా ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములై దానికి ఈక్వల్గా స్పందించాలి. ప్రజలు అరే దీనికి మాకేం సంబంధం, వీళ్ళు ఏదో వస్తున్నారు రాసుకొని పోతారట, మనం ఇస్తే ఏంది ఇవ్వకపోతే ఏంది అనేటువంటి ఇంకొకటి మనం చూస్తున్నాం. థర్డ్ థింగ్, చాలా మిస్సింగ్ లింక్ మనకి అన్నిట్లలో ఏందనంటే అటు ప్రభుత్వము ఇటు ప్రజల మధ్య వారధిగా ఎవరు పనిచేస్తారు. అటు ప్రభుత్వం ఎవరైతే ఇలాంటి గణన చేయాలని ముందుకు వస్తున్నారో ఇటు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి తెలియని అవస్థలో ఉన్నటువంటి ఈ ప్రజల మధ్యలో వారధిగా ఎవరో ఒకరు ఉండాలి. ఆ వారధి ఎవరు ఉంటారు అనేది చాలా, దానికి సివిక్ సొసైటీసా
లేకపోతే ఎన్జిఓసా, లేకపోతే ఈవెన్ కుల సంఘాల అందరిని ఇన్వాల్వ్ చేయాలి. చేసి దీని ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీంట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది మన కోసమే, మన బాగోగుల కోసమైనా, మన భవిష్యత్తు, మన ముందు తరాల భవిష్యత్తు కోసమే దీన్ని తీసుకుంటున్నారనేటువంటి భరోసా అటు ప్రభుత్వము కల్పించాలి, ఇటు మధ్యలో పనిచేస్తున్నటువంటి వారధిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా దాంట్లో ముందుకు రావాలి. మళ్ళీ